మహానంది పుణ్యక్షేత్రంలో నిజంగానే నంది నోటి నుంచి నీళ్లు వస్తాయా? ఇది ఇప్పటికీ చాలా మందికి అంతు చిక్కని ప్రశ్న. దీనికి సంబంధించిన వివరాలను మనం ఇప్పుడు చూద్దాం. మహానంది పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా మహానంది మండల కేంద్రంలో ఉంది. ఈ పుణ్యక్షేత్రానికి చుట్టూ 15 కిలోమీటర్ల లోపు నవనందులుగా పిలువబడే 9 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇందులో మహానంది ఒకటి. ఇది మహాశివుడు నంది రూపంలో వెలిసిన పుణ్యక్షేత్రం. దాదాపు 7వ శతాబ్దం నాటి పుణ్యక్షేత్రం అని చరిత్ర చెబుతుంది. మహానంది పుష్కరిణి వద్ద ఉన్న నంది నోటిలో నుంచి నీళ్లు వస్తాయనేది భక్తుల నమ్మకం. అసలు ఇది నిజమా కాదా అనేది చూద్దాం. శాస్త్రీయ దృష్టికోణం ప్రకారం నంది వెనుక భాగంలో ప్రాకృతిక నీటి మూలాలు అంటే అండర్ గ్రౌండ్ స్ప్రింగ్స్ ఉన్నాయని సమాచారం. పుష్కరిణికి అండర్ గ్రౌండ్ గా నందిత నది లేదా ఇతర చిన్న వర్షాజల మూలాల నుంచి నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. అక్కడ నీటి ప్రవాహం ఎప్పుడు కొనసాగుతుందని తేలింది. వాస్తవానికి నంది నోటిలోంచి నీరు రాదు. ఇది అండర్ గ్రౌండ్ లో జరుగుతున్న చర్యల వల్ల ఈ నీరు నంది నోటి నుంచి వస్తుంది. నంది నోటిలోంచి మాత్రమే ఆ నీరు వస్తుందని భక్తుల నమ్మకం. ఈ నీటికి ఎంతో విశిష్టత ఉంది. నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. గుండు పిన్ను వేసినా మనం నీటిలో చూడవచ్చు. ఈ నీటిలో ఎటువంటి కాలుష్యం, ఫ్లోరైడ్ లేదని తేలింది. ఈ నీరు తాగితే ఆరోగ్యానికి కూడా మంచిది. అంతేకాకుండా ఈ నీరు తాగటం వల్ల సర్వ రోగాలు నయమవుతాయనేది భక్తుల నమ్మకం. ఈ నీరు 2 కోనేరుల ద్వారా బయటికి వెళ్తుంది. గుడి పరిధిలో ఉన్న పొలాలతో పాటు చుట్టూ ఉన్న గ్రామాల పొలాలకు కూడా ఈ నీటిని మళ్లిస్తారు. ఈ నీరు ఎండాకాలంలో చల్లగా, చలికాలం, వర్షాకాలంలో వేడిగా ఉంటుంది. ఇక్కడ నిరంతరంగా నీరు ప్రవహిస్తుండడం విశేషం.